హైదరాబాద్ రామకృష్ణ మఠంలో దేశవరి విత్తనోత్సవం ముగింపు సదస్సు జరిగింది. 3 రోజులుగా జరుగుతున్న సదస్సులో సాంప్రదాయ మేలు రకం ఆహార ధాన్యాలపై చర్చించారు. రసాయనాలు లేని సాంప్రదాయ పంటల వల్లే కలిగే లాభాలు, దిగుబడులపై రైతులకు వివరించారు. గో ఆధారిత ఎరువులను వాడాలని సూచించారు. ప్రకృతి జీవన పరంగా మనమైతే ఏదైతే వస్తువులని మనం పండించుకొని తింటామో దాన్ని మనము ఒక సైన్స్ పరంగా చూసినప్పుడు కూడా, అంటే గో ఆధారిత ఫార్మింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, మీకు ఆ పంటలో వచ్చే ప్రతి వస్తువు కూడా దాంట్లో ఉండే మినరల్స్ కానివ్వండి, దాంట్లో ఉండే ఒక ఔషధ గుణం కానివ్వండి, అది ఎప్పుడు కూడా ఒక డిసీజ్ బర్నింగ్ లాగా ఉండదు. ఏదైతే రైతులు అనారోగ్యం కోసం వాళ్ళు ఖర్చు పెడుతున్నారో ఈ ఖర్చునందరినీ వాళ్ళు మిగిలించగలగాలి అంటే ఒక గో ఆధారిత వ్యవసాయమే సాధ్యం. ఇది రైతులకు అవగాహన వచ్చింది, కానీ ఇప్పుడు గోవులు ఎక్కడ దొరుకుతాయి, దీన్ని ఎక్కడ చేయాలి, అసలు మన వల్ల అవుతుందా, ఎంతమంది పని చేయాలి. ఒక సంవత్సర కాలంగా వచ్చేసి నేను గో ఆధారిత వ్యవసాయ క్షేత్రాన్ని కొట్టాల గ్రామంలో మొదలుపెట్టాను. ఈ గో ఆధారిత వ్యవసాయ క్షేత్రంలో వచ్చేసి 1/2 ఎకరాలో వరి మరియు 1.5 ఎకరాలో నేను పత్తిని సాగు చేస్తున్నాను. దీనికి వైవిధ్యంగా మనం చూసుకుంటే ఈ గో ఆధారితలో వచ్చేసి మన వరికి మరియు పత్తికి చూసుకుంటే ఈ కెమికల్ ఫెర్టిలైజేషన్కి మరియు నేచురల్ ఫార్మింగ్, అదే గో ఆధారిత వ్యవసాయ క్షేత్రానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి మనకి. ఎందుకంటే ఈ గో ఆధారిత వ్యవసాయంలో వచ్చేసి మనకు ఈ పెట్టుబడి అనేది తక్కువ.